వెల్కమ్ టు జనమాట. నేను మీ చంద్ర. రాష్ట్రంలో రాజకీయాలు రసవత్తరంగా కొనసాగి ఒక ఎండ్ కార్డు అయితే పడింది. ఓటర్లు అయితే తమ తీర్పునిచ్చేశారు. అయితే అందరూ చర్చించుకుంటున్న నియోజకవర్గాల్లో గుడివాడ నియోజకవర్గం ఒకటి. గుడివాడ నియోజకవర్గంలో కొడాలి నాని ఈసారి ఓడిపోతున్నాడు అంటూ కొన్ని సర్వేలు చెప్పాయి. అయితే కొడాలి నాని ఓటమికి దిశగా ఉన్నాడా లేదంటే గెలుపు దిశగా ఉన్నాడా? అక్కడ కొడాలి నాని వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా పోటీ చేస్తే వెలగొండ్ల రాము టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాడు. అయితే ఇక్కడ వీళ్ళిద్దరి మధ్య ఓరావోరీగా జరిగింది. అయితే 2019 ఎన్నికల్లో అయితే కొడాలి నాని వర్సెస్ దేవినేని అవినాష్ జరిగాయి. దేవినేని అవినాష్ గారు ఇప్పుడు వైఎస్ఆర్సీపీలో ఉన్నారు, విజయవాడ నుంచి పోటీ చేస్తున్నాడు. అయితే ఇక్కడ దేవినేని అవినాష్ పాత్ర ఎంత, వెలగొండ్ల రాము పరిస్థితి ఏంది, మరి కొడాలి నాని పరిస్థితి నిజంగానే ఓడిపోతున్నాడు అంటే 2019 ఎన్నికలు కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ కొడాలి నాని 89,833 ఓట్లు సాధించాడు. అదేవిధంగా దేవినేని అవినాష్ వచ్చి 70,354 ఓట్లు సాధించాడు. ఓవరాల్ గా చూసుకుంటే కనుక మార్జిన్ ఓట్లు చూసుకుంటే కనుక మన ఇక్కడ కొడాలి నాని కంటే వైఎస్ఆర్సీపీ అభ్యర్థికి 53% వస్తే టీడీపీ అభ్యర్థికి 41% మాత్రమే వచ్చాయి. ఇక్కడ నోటా ఓట్లు వచ్చి 3,285 ఓట్లు వచ్చాయి 2019 ఎన్నికల్లో. మరి 2019 ఎన్నికల్లో ఇంత పెద్ద మెజార్టీ వస్తే 2024 ఎన్నికల్లో కొడాలి నాని ఓడిపోతున్నాడు అంటూ కొన్ని సర్వేలు చెప్పాయి. అయితే ఇక్కడ వెలగొండ్ల రాము టీడీపీ అభ్యర్థి, జనసేన బీజేపీ వీళ్ళకి కలిసి వస్తాయి. మరి జనసేన బీజేపీ అభ్యర్థి కలిసి వచ్చినప్పటికీ 2014 ఎన్నికల్లో కొడాలి నాని ఇదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసి ఘన విజయం సాధించాడు. 2014 ఎన్నికల్లో కూడా టీడీపీ జనసేన బీజేపీ పొత్తు పెట్టుకొని వచ్చాయి. అప్పుడు ఇక్కడ వెంకట్రావు గారు పోటీ చేశారు టీడీపీ అభ్యర్థి నుంచి. కొడాలి నాని గారు 2014లో పోటీ చేసి 55% ఓట్లు సాధించుకున్నారు. అదేవిధంగా టీడీపీ అభ్యర్థి 44% ఓట్లు సాధించుకున్నారు. అంటే ఇక్కడ 3% ఓట్లు మాత్రం మెరుగైన పరిస్థితి ఉంది. 2024 ఎన్నికల్లో కూడా 3% ఓట్లు మాత్రమే పడే అవకాశం ఉంది. మరి 2014లోనే కాదు 2004లో కూడా కొడాలి నాని 2004లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేశాడు. టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తే 2004లో 52% ఓట్లు సాధించాడు. అదేవిధంగా అప్పుడు కాంగ్రెస్ పార్టీ బరిలో ఉంది. 44% ఓట్లు కాంగ్రెస్ పార్టీకి వచ్చాయి అప్పుడు. మరి 2009 విషయానికి వస్తే 2009లో కొడాలి నాని 46% ఓట్లు సాధించి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ 34% ఓట్లు సాధించింది వెంకట్రావు గారు. ఇక్కడ పీఆర్పీ నుంచి రవి వెంకటేశ్వరరావు గారు 19% ఓట్లు సాధించి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఓట్లను చీల్చడంతో కొడాలి నాని గెలుపొందాలని అప్పుడు పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ఏదేమైనప్పటికీ కాంగ్రెస్ పార్టీని ఢీకొని కొడాలి నాని 2009, 2004 రాజశేఖర రెడ్డి గారు ప్రభంజనం ఉన్నప్పటికీ రాష్ట్ర వ్యాప్తంగా కొడాలి నాని గారు గెలిచారు. మరి రాజశేఖర రెడ్డి గారు 2004 ముందు పాదయాత్ర చేసి ఎన్నికల్లో పోటీ చేసి ఘన విజయం సాధించారు 2004లో. అదేవిధంగా 2009లో కూడా రాజశేఖర రెడ్డి గారు రెండోసారి సీఎం అయినప్పుడు కొడాలి నాని అక్కడ రాజశేఖర రెడ్డి గారి ప్రభంజనం రాష్ట్ర వ్యాప్తంగా వీచినప్పటికీ గుడివాడలో మాత్రం కొడాలి నాని హవా కొనసాగింది. ఆ నిర్ణయాలు నచ్చక 2014 ముందు టీడీపీని వదిలి కొడాలి నాని గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరితే 2014-2019 ఎన్నికల్లో కొడాలి నాని గారు ఘన విజయం సాధించారు. మరి 2024 ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ తరఫున మళ్ళీ బరిలో దింపారు. ఎలాగైనా కొడాలి నానిని ఈ ఎన్నికల్లో ఓడించాలని కొంతమంది టీడీపీ నాయకులు, టీడీపీకి సంబంధించిన కొంతమంది యాక్టివిస్టులు అందరూ కంకణం కట్టుకొని ముందున్నారు. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున టీడీపీని విమర్శలు చేయాలంటే మొదటిగా టీడీపీని విమర్శించే నాయకుల్లో కొడాలి నాని ఒకరు. ఆయన ఏమన్నా ఈయనకి బూత్ మంత్రి లేదంటే బూతులు మాట్లాడే వ్యక్తి కూడా అంటారు. ఏదేమైనప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారి పైన ఈగ వాళ్తే చాలు ముందుండే నాయకుడు కొడాలి నాని గారు ఒకరు. అట్లాంటి కొడాలి నాని గారిని ఈ ఎన్నికల్లో ఓడిస్తే గనక మనకు బాగా ఉంటుంది, బాగా పనిచేస్తుంది అని చెప్పేసి కొడాలి నాని ఓటమి కోసం టీడీపీ నాయకులు పెద్ద ఎత్తున ప్లాన్ చేశారు. పెద్ద ఎత్తున ప్లాన్ చేసినప్పటికీ ఇక్కడ కొడాలి నాని గారు గుడివాడ నియోజకవర్గంలో బాగా మాస్ లీడర్ అని పేరు ఉంది. మాస్ లీడర్ అని పేరు ఉండడంతో ఇక్కడ కొడాలి నాని గారు పెద్ద ఎత్తున ఇళ్ల పట్టాలు కూడా పంచారు. ఇదే విధంగా వెలగొండ్ల రాము కలిసి వచ్చే అంశాలు వచ్చి టీడీపీ జనసేన బీజేపీ పొత్తు ఒకటి. ఆవిడ ఎవరైతే వెలగొండ్ల రాము గారు భార్య ఆవిడ ఉందో ఆవిడ కూడా ఖచ్చితంగా ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కాబట్టి ఎస్సీ ఓటర్లు పెద్ద ఎత్తున పడి ఉంటాయి అనుకుంటున్నారు. కానీ ఇక్కడ కొడాలి నాని ఇక్కడ కమ్మ సామాజిక వర్గం ఓట్లు అదే స్థాయిలో ఎస్సీ ఎస్టీ ఓటర్లు కూడా ఆయనకి పడ్డాయి. ఎందుకంటే ఎస్సీ ఎస్టీ ఓటర్లు ఇక్కడ ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని పెళ్లి చేసుకున్నప్పటికీ ఈయన మాస్ లీడర్ అని పేరు ఉంది. దీనికి తోడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసిన సంక్షేమ పథకాలు పెద్ద ఎత్తున ఉపయోగపడుతున్నాయి. మరి ఏదేమైనప్పటికీ ఖచ్చితంగా 10,000 ఓట్లకు పైగా మెజార్టీ సాధించి ఖచ్చితంగా కొడాలి నాని గారు ఘన విజయం సాధించబోతున్నారు గుడివాడ నియోజకవర్గంలో. మరి టీడీపీ నాయకుల ఆశలు అయితే నిరాశలు అవుతున్నాయి. మరి ఏదేమైనప్పటికీ గుడివాడ నియోజకవర్గంలో మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కొడాలి నాని గారు గెలవబోతున్నారు. గెలవడానికి ప్రధాన కారణం ఏంటంటే సంక్షేమ పథకాలు ఒకటి, మాస్ ఫాలోయింగ్ ఉండడం ఒకటి, తర్వాత ఇళ్ల పట్టాలు పంపిణీ చేయడం ఒకటి, అభివృద్ధి పనులు పెద్ద ఎత్తున చేయడం ఒకటి, గుడివాడ ప్రాంతంలో గతంలో ఇప్పటికి చూసుకున్నట్లయితే గుడివాడ ప్రాంతానికి తీసుకొచ్చిన నిధులు కావచ్చు, సంక్షేమ పథకాలు కావచ్చు, ఇవన్నీ కలిసి రావడం, అదేవిధంగా
ఇంకా కలిసి వచ్చే అంశాలు ఏమైనా ఉన్నాయంటే ఇక్కడ మాస్ లీడర్ అనేది బాగా పనిచేస్తుంది. ఇంకొకటి రాజశేఖర రెడ్డి గారికి జగన్మోహన్ రెడ్డి గారికి ఎంత ఇంపార్టెన్స్ అయితే ఇస్తారో సీనియర్ ఎన్టీఆర్కి జూనియర్ ఎన్టీఆర్కి కూడా అంతే ఇంపార్టెన్స్ ఇస్తాడు. దీనివల్ల ఖచ్చితంగా టీడీపీ నాయకులు కూడా కొడాలి నాని అయితే కన్నా జూనియర్ ఎన్టీఆర్కి సీనియర్ ఎన్టీఆర్కి ఇంపార్టెన్స్ ఇస్తారు. దీనికి తో కొడాలి నాని అయితే బాగుంటుందని చెప్పారు. అదేవిధంగా కొన్ని సందర్భాల్లో పందాలు నిర్వహించినారు, ఎడ్ల పందాలు నిర్వహించినప్పుడు కావచ్చు, మిగిలిన పందాలు నిర్వహించిన కావచ్చు, వైఎస్ఆర్ టు ఎన్టీఆర్ అని పేరు పెట్టి నామకరణం చేసి పెద్ద ఎత్తున వాళ్ళని ఆకర్షించడం జరిగింది. దీంతో గుడివాడలో ఖచ్చితంగా తన పట్టును కోల్పోలేదు. మరి వెలుగొండ గ్రామంకి కలిసి వచ్చే అంశం ఏదైనా ఉందంటే టీడీపీ జనసేన పొత్తు మాత్రమే. టీడీపీ జనసేన పొత్తు కలిసి వచ్చినప్పటికీ ఖచ్చితంగా కొడాలి నాని గారిని అయితే ఈ ఎన్నికల్లో ఓడించడం సాధ్యం కాదు. ఖచ్చితంగా ఆయనకున్న ఫాలోయింగ్తో ఖచ్చితంగా గుడివాడ నియోజకవర్గంలో కొడాలి నాని గారు ఖచ్చితంగా విజయం సాధించబోతున్నారు. కావాలంటే జూన్ 4వ తేదీన మీరే చూడండి, ఈ వీడియోని మళ్ళీ రిపీట్ చేసి ప్లే చేసి చూడండి. ఖచ్చితంగా జూన్ 4వ తేదీన కొడాలి నాని విజయం సాధించబోతున్నారు. 10,000 ఓట్లకు పైగా విజయం సాధించి వైఎస్ఆర్సీపీ జెండాను 5వసారి రెపరెపలాడించి తర్వాత ఇంకోటి ఏంటంటే కొడాలి నాని గారి ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఖచ్చితంగా వచ్చే 2029 ఎన్నికల్లో పోటీ చేయకపోవచ్చు. తన పోటీలో లేకుండా తన తమ్ముడి కొడుకుని పోటీలో దింపే అవకాశం కూడా ఉన్నాయి. ఏదేమైనప్పటికీ ఈసారి గెలిచి ఎలాగైనా విజయోత్సవం సందర్భంతో రాజకీయాలకు వీడుకోలు పలికే అవకాశం ఉంది. ఎందుకంటే పేరు నాని గారు ఇప్పటికే రాజకీయాలకి వీడుకోలు పలికి వాళ్ళ అబ్బాయిని రాజకీయాలకు తీసుకొచ్చాడు. అదేవిధంగా కొడాలి నాని గారి కూతుర్లకి ఎవరికి రాజకీయాల్లోకి వచ్చే ఇంట్రెస్ట్ లేదని ఇప్పటికే పలుమార్లు చెప్పాడు. పలుమార్లు చెప్పినప్పటికీ తన తమ్ముడి కొడుకు రాజకీయాలకు రావాలని చూస్తున్నాడు. తన వారసుడుగా తన తమ్ముని కొడుకుని తీర్చిదిద్దే అవకాశం ఉందని చెప్పేసి కొడాలి నాని గారు చెప్తున్నాడు. తన రాజకీయ విరామం చేసి 2029 ఎన్నికల్లో తన తమ్ముడి కొడుకు నిజే గుడివాడ నియోజకవర్గం నుంచి పోటీ చేసే అవకాశాలు ఉన్నాయి. మరి ఏదేమైనప్పటికీ ఈసారి విజయం సాధించి రాజకీయాలకు విడుకోలు పలికే అవకాశం ఉంది. 2029 ఎన్నికల్లో పోటీ చేసే ఉద్దేశం లేదని ఇప్పటికే పలుమార్లు చెప్పాడు. మరి ఏదేమైనప్పటికీ ఎలాగైనా కొడాలి నాని గారిని ఓడించాలని టీడీపీ జనసేన బీజేపీ పనిచేసినప్పటికీ వాళ్ళ ఆశలు అయితే అడియాశలు అయ్యాయి. ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో మాత్రం కొడాలి నాని ఘన విజయం సాధించబోతున్నారు.